దేశంలో కులాలు ఉండాలన్నా వద్దా? ఖచ్చితంగా కులాలు అయితే ఎక్కడికి పోవండి. ఏదో హైప్ చేయటం తప్ప ఏమీ లేదు. పాపనులు ఎవరు? మీరే చేశారండి అగ్రవర్ణం అని. నేను అనేది బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణులు వేరంటే మళ్ళీ ఇది వేరే రెండు డిఫైన్ చేయండి ఫస్ట్. నేను ఇందాకే చెప్పానండి, జన్మనా జయితే శూద్రః కర్మణా జయితే ద్విజః వేద పాఠంతో విప్రాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉందో వాడు బ్రాహ్మణుడు. మాదివాళ్ళలో ఉండొచ్చు, మాలవులలో ఉండొచ్చు, రెడ్డిలో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, మనలో మనం కొట్టుకు చావాలి, మీరు కొట్టుకు చేస్తామంటే మేము కోట్లు సంపాదించాలి అని ఆ ముహూర్తం పెట్టారు. మరి ఇది బయటకు తేరా? ఎవరు మీ మీడియా బయటకు తేదా? అడగండి బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు బ్రాహ్మణులు. ఆ రోజు బ్రాహ్మణులు పేర్లు చెప్పాను. హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో 1952 సాధారణ ఎన్నికల తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు బ్రాహ్మణులు అనకండి, పాపనోళ్ళు అనండి. ఇక్కడ ఇదే సమస్య. ఇక్కడ సమస్య ఏమిటంటే వాళ్ళు ఉపకులాలు ఉంటాయి, ఒకరు నూరు అంటుముట్టుండదు, పెళ్లిళ్ళు ఉండవు. మాదిగా ఉంటుంది, ఉపకులాలు ఉంటాయి, పెళ్లిళ్ళు ఉండవు, అంటుముట్టు ఉంటుంది. ఈవెన్ తో రెడ్లు ఉన్నారు. చెప్తా రెడ్లల్లో చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా ఇచ్చిపుచ్చుకోవాలి ఉండవు. అంటే ఇంత దరిద్రమైన నీచమైన వ్యవస్థ, దీనికి పునాది ఎక్కడుంది? పెట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళు అనేది కదా. అది దరిద్రం కాదు సార్, జబ్బులు వస్తాయి, ఈ జగత్తులో ఎవరికి లేని జబ్బు ఇండియాలోనే వస్తాయా? ఎక్కడ లేని చైనాలో మనకన్నా ఎక్కువ పాపులేషన్ ఉంది నిన్నటి దాకా. వాళ్ళు ఎవరికి ఏం జబ్బులు రాలేదు. ఆయు ప్రమాణం ఇటలీలో ఎంత, జపాన్లో 80, 90, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు. బాత్రూంలో నీళ్లు అని చెప్పి అనుకుంటాం. నమస్తే. మన దేశంలో కులము ఒక అనివార్యమైన డిస్కషన్ అంశం అవుతున్నది. ఉదాహరణకు లోక్సభలో, అసెంబ్లీలో నియోజకవర్గాల పెంపుదల ఉంటుంది అన్నప్పుడు ఏ కులానికి ఎన్ని అని వెంటనే ఒక చర్చ వస్తుంది. ఉద్యోగాలను కానీ ఏ కులానికి ఎన్ని అని ఒక చర్చ వస్తుంది. ఇవాళ రిజర్వేషన్ ఉన్నప్పుడు అందరికీ అన్ని కులాలకు రిజర్వేషన్. ఇట్లా కులం లేకుండా ఒక అడుగు తీసి అడుగు ముందుకి ఒకనొక పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే సామాజిక ఉద్యమకారులు మందకృష్ణ గారి ఒక డిమాండ్ వారిది, కులాన్ని రద్దు చేయాలంటున్నారు. మరి కులాన్ని రద్దు చేయడం సాధ్యమేనా? అసలు కులం ఎట్లా వచ్చింది? బ్రాహ్మణిజం వారు మాట్లాడుతున్న మాటలు, బ్రాహ్మణిజం పైన ఎందుకు అంత తీవ్రంగా మాట్లాడుతున్నారు, బ్రాహ్మణులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ గురించి మాట్లాడదాం మనం. మన దగ్గర జర్నలిస్టు, ఆల్ ఇండియా బ్రాహ్మణ అసోసియేషన్ అధ్యక్షులు, హిందూ ధర్మ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవారు కూడా, తిరునగిరి గురూజీ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. నేను మన దేశంలో కులము అసలు ఎట్లా వచ్చింది, దీనికి కారకులు ఎవరు? కులము అనే అంశం మీద మొట్టమొదట మనం మాట్లాడుకునే పని అయితే, అసలు ఈ కులాలు ఎక్కడ ఉద్భవించినాయి, ఎక్కడ ఆవిర్భవించినాయి? ఈ కులాల వెనక అద్భుతమైనటువంటి శాస్త్రం కూడా దాగుంది. ఎందుకంటే నేను చెప్తాను. ఇప్పుడు భారతదేశాన్ని తీసుకుందాం. ఈ భారతదేశంలో మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? కుమ్మరి. ఎందుకంటే ఆయన ఒక కుండ తయారు చేశాడు, ఒక మూకుడు తయారు చేశాడు, దాంతో నీళ్లు తాగేవాళ్ళము, ఆహారం తీసుకునేవాళ్ళు. ఆయన మొట్టమొదటి శాస్త్రవేత్త. ఆ తర్వాత ఇతను ఇంత కష్టపడతా ఉంటే, మట్టి పిసుక్కొని ఇంత చేస్తుంటే, ఇంకొక అతను వచ్చేసి ఒక చక్రం వీల్ తయారు చేసి, అరే నాయన దీని మీద పెట్టుకొని చేస్తే ఫాస్ట్గా నువ్వు చేయగలవు అని చెప్పేసి ఆ విద్యని ఇంకొకరు ముందుకు తీసుకెళ్ళాడు. అతన్ని కమ్మరి అంటారు. వాస్తవంగా కుమ్మరికి నోబెల్ బహుమతి ఇవ్వాలి, కమ్మరికి నోబెల్ బహుమతి ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకొక శాస్త్రవేత్త వచ్చాడు. ఆ శాస్త్రవేత్త ఏంది, అప్పుడు మొండిమొలతో తిరిగే వాళ్ళందరూ కూడా. అయితే అప్పుడు ఒక వస్త్రాన్ని కట్టుకుంటానికి ఆయన కొన్ని సైంటిఫిక్ ఇవి చేశాడు, అంటే వస్త్రాన్ని తయారు చేశాడు. నేతన్న అతను ఒక శాస్త్రవేత్త. ఆ తర్వాత
జంగిల్లో పరిగెత్తుతా జింకలను కొట్టుకునేవాళ్ళు అప్పట్లో. మరి వాళ్ళకి ఇంత పొడుగు ముళ్ళు గుచ్చుకునేవి. దాని నుంచి కాపాడిన వాడు ఒక చర్మకారుడు, అతన్ని మాదిగా అంటారు. అతనికి నోబెల్ బహుమతి ఇవ్వాలి. ఇటువంటి వీళ్ళందరూ చేసేటటువంటి పనుల నుంచి ఈ కులం ఆవిర్భవించింది. మనము ఒక్కసారి సైంటిఫిక్గా ఆలోచిస్తే ఇంత గొప్పవాళ్ళు చూడు, ఎవరు ఎక్కడో చెట్టు కింద కూర్చున్నాడు, పైనుంచి ఒక కాయ కింద పడ్డది, ఇది పైకెందుకు వెళ్ళదు, అతనికి నోబెల్ ఇస్తారు. ఇలాంటి అద్భుతమైనటువంటి కళాకారులకి, ఇలాంటి అద్భుతమైనటువంటి శాస్త్రవేత్తలకి అడుగున పడేసి కాలుతో తొక్కుతారు. ఎవరు తొక్కింది ఎవరు? రాజకీయ నాయకులు కావచ్చు, లేదా సోకాల్డ్ జ్ఞానులు కావచ్చు. ఎవరు వాళ్ళంటే మీకే తెలియాలి. ఎందుకంటే ఇది మీడియా ముందుకు రావాలి. మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు నేను మాట్లాడిన దానిలో ఎంతవరకు ధర్మం ఉన్నది, ఇది నిజమా కాదా, దీని మీద చర్చ పెట్టి దీనిలో నిజానిజాలు బయటకు లాగి ఎవరు వీళ్ళని తొక్కారు, ఎవరిస్తారండి నోబెల్ బహుమతి మీరు చెప్పండి? వాళ్ళు తొక్కారు. ఒక చెట్టు మించే కాయ కింద పడి పైకి వెళ్తేనే నోబెల్ ఇచ్చినప్పుడు ఆహారం తీసుకుంటానికి ఆహారం ఉండేటటువంటి పాత్ర తయారు చేసిన వాడికి ఇవ్వరా? ఇస్తే వాడు ఫైట్ చేయడు కదా. అంటే మీరు చెప్పండి. అంటే మీకు ఒక జర్నలిస్టు అవగాహన ఉన్నది, మీకు కవిత్వం రాస్తారు, మీకు మంత్రము వచ్చు, మీకు అన్ని విషయాలు తెలుసు కదా. ఇన్ని శక్తులు ఉన్నవారు, ఇంత తెలివితేటలు ఉన్నవారు భారతీయ సమాజంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఎందుకు విస్మరణకు గురైండ్రు? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వీళ్ళు మాత్రమే అధికారాన్ని, జ్ఞానాన్ని ఎట్లా ఆక్యుపై చేయగలరు? నో, అది తప్పు. ఓకే, అది తప్పు. మీరు స్ట్రైట్ క్వశ్చన్ అడగండి. మీరు ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగండి, నేను సమాధానం చెప్తా. కొందరి చేతిలోనే ఎందుకు కేంద్రీకృతమై ఉన్నాయి? చెప్పండి, ఎవరి చేతుల్లో అయి ఉన్నాయి? అంటే అగ్ర వర్ణాల చేతుల్లో అయినాయా, అగ్ర కులాల చేతుల్లో అయినాయా? ఇప్పుడు చెప్పండి, అగ్రవర్ణాలు వేరు, అగ్ర కులాలు వేరు. ఇవాళ ఉన్న సమాజంలో ఈ రోజు ఉన్న దాన్ని కాకుండా మనం కొన్ని తరాల వెనుక నుంచి వచ్చిన ఒక పరంపర ఉన్నది కదా, ఒక పరంపరనే ఓపెన్గా చెప్పండి సార్, మాట్లాడుకున్న ప్రజలకు తెలియాలి. కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, ప్రజలకు తెలియాలి, వాస్తవం ప్రజలకు తెలియాలి. ఇప్పుడు కృష్ణ చెప్పండి, ఒక మాట అన్నారు, వారు ఏమన్నారు? రామాయణంలో దళితుల పాత్ర ఉన్నది, ఆదివాసీల పాత్ర ఉన్నది, కానీ వారు గుళ్ళ పూజ దగ్గర ఎందుకు లేరు? వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, స్వామివారి దగ్గర వీళ్ళు ఎందుకు లేరు? అందరు ఉండాలి కదా. అందరూ ఓటేసినప్పుడు, అందరూ పన్నులు కడుతున్నప్పుడు, అందరూ సమానమైనప్పుడు గుళ్ళ వాళ్ళు ఎందుకు పూజారులో లేరు అని వారు అన్నారు. ఈ క్వశ్చన్ బాగుంది. అయితే ఇక్కడ ఎందుకు వాళ్ళు లేరు అనేది నిజం కాదు, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఆవిర్భవిస్తుంది. అంటే మీరు చెప్పిన దానిలో బ్రాహ్మణులే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎందుకు లేరు అనేటటువంటి ద్వంద్వ వైఖరి బయటకు వచ్చింది. ఇక్కడ నేను చెప్తాను, అసలు బ్రాహ్మణులు లేరండి. ఎవరు చెప్పారండి బ్రాహ్మణులు ఉన్నారని? అసలు బ్రాహ్మణులు అంటే ఏంటండి? వేదం ఏం చెప్తుంది బ్రాహ్మణుల గురించి? జన్మనా జాయితే శూద్రః, తల్లి నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు శూద్రుడే, మీరు నేను కూడా శూద్రుడే. కర్మనా జాయితే ద్విజః, కర్మ అంటే పని, ఎవడైతే పెరిగి పెద్ద మంచి పని చేస్తాడు వాడిని ద్విజుడు అంటారు. వేద పాఠంతో విప్రాణం, ఎవడైతే వేదాలను పఠించి, వేదాలే కాదండి జ్ఞానం ఉన్నటువంటి ప్రతి శాస్త్రాన్ని పఠిస్తాడో వాడిని విప్రుడు అంటారు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, చూడండి ఇవన్నీ ఎవడు చేస్తాడో వాడికి బ్రహ్మజ్ఞానం ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు, ఏం చెప్పారు? గుళ్ళల్లోకి ఎందుకు రానియటం లేదు? ఇక్కడ రెండు ఉన్నాయి. అంటరాని అనే పదం ఒకటి ఉన్నది, గుళ్ళల్లోకి ఎందుకు రానియలేదు అనే పదం ఉంది. గుళ్ళలోకి రానిచ్చారండి. 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు వారు భుజాన్ని వేసుకొని తిరుపతి దేవస్థానం తీసుకెళ్లారండి. ఈరోజు నిన్నగాక మొన్న చిలుకూరు బాలాజీ దానిలో మునివాహన సేవ వారు కూడా ఇక ఎవరు రానియలేదండి. ఒకటి మనము డీప్గా డిస్కషన్ చేద్దాం, డీప్గా. ఇక్కడ అసలు బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణుడు వేరు, బాపనోడు వేరు. అంటే ప్రతి బాపనోడు బ్రాహ్మణుడు కాదు. అసలు బ్రాహ్మణుడు ఎవరండి? మాదిగల్లో బ్రాహ్మణుడు ఉన్నాడు, మాలల్లో బ్రాహ్మణుడు ఉన్నాడు,
అనేక కులాల్లో బ్రాహ్మడు ఉన్నాడు. అసలు బ్రాహ్మడు అంటే వేదం చెప్పింది ఏంటి? బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. ఆ లెక్కకు వస్తే మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు కదా. అవును. మరి అది సామాన్యమైన అవార్డు కాదు కదా. కాదు. అతను ఎంతో కృషి చేశాడు, ఎంతో ధన్యుడు. అతను బ్రాహ్మణుడు. అండి. బ్రాహ్మణుడు అంటే బాపన కులంలో పుట్టినవాడు కాదు. ఛాలెంజ్ రండి. జ్ఞానం చేతన బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ వేదం చెప్తుంది, నేను కాదు చెప్పింది. ఎన్నో ఇప్పుడు ఒకటండి, మెసపటోమియా నాగరికత ఎటుపోయింది, సనాతన నాగరికత అట్టే ఉంది. రోమ్ నాగరికత ఎటో పోయింది, సనాతన నాగరికత ఇలాగే సనాతన నాగరికత ఇక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు. మరి అన్ని రకాల నాగరికతలు పోయినాయి కదా. మరి మనం ఇక్కడ ఉన్నాం కదా. ఈ నాగరికత వేర్లు ఎక్కడున్నాయంటే భూమి లోపల ఉన్నాయి. దట్ ఈజ్ వ్యవస్థ. ఆ వ్యవస్థలోనే కుల వ్యవస్థ ఉంది. అసలు ఈ కులాలు ఎందుకు పెట్టానండి? కులం వెనక సైన్స్ ఉందండి. భారతదేశంలో 84 లక్షల జీవరాశిలో ఒక కుక్కని తీసుకుందాం. కుక్కకి ఎంత సైన్స్ ఉందండి? ఒక కుక్కకి అపారమైన జ్ఞానం ఉంది. ఏమిటా జ్ఞానం? ఒక కుక్క అదే వీధిలో ఉన్నటువంటి కుక్కతో సంభోగం చేయదు. ఎందుకంటే దీన్ని మేనరికం అంటారు. ఈ యొక్క మేనరికంలో అంగవైకల్యం వస్తుందని అది పక్క వీధికి వెళ్తుందండి. ఈ మాత్రం సెన్స్ లేదా అండి? దీని మీద స్టడీ చేసినా మీరు? నేను చేసేది ఏంటండి, ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం ఇది. మీరు చూడండి, ఒక బూతు మాట వస్తుంది, అది ఇక్కడ చెప్పకూడదు. వీధి కుక్కతో పోదు. ఓకే, ఇది నిజం. మీ తాత తండ్రులు చెప్పారు, మా తాత తండ్రులు చెప్పారు. అసలు భారతదేశంలో పుట్టడమే గొప్ప విషయం అండి. అలెగ్జాండర్ గురువే చెప్పాడు కదా సార్, భారతదేశంలో కులం వెనుకున్న సైన్స్ ఏమిటి? ఇదేనండి, కులం వెనక ఉన్న సైన్స్. ఇప్పుడు నీ కులం ఉన్నది, నీ యొక్క కులంలో నీవు ఏమేం చేశావు? ఎన్నో వస్తువులు తయారు చేశావు. ఇది శాస్త్రం. మరి వాటికి విలువేముంది? ఎవరు గుర్తించారు? ఈ రోజున నీకు కుండ లేకపోతే, మూకుడు లేకపోతే నీవు పాత్రలు ఉండేయా? దాన్ని కాపీ కొట్టే పాత్రలు చేశారు కదా. ఈ రోజు నువ్వు పైకి ఎగురుతున్నావు, ఫ్లైట్లో ఎగురుతున్నావు. దాన్ని ఎలా కనిపెట్టారు? ఇక్కడి నుంచే కదా, మొదలు ఇదే కదా. మరి దాన్ని ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళని మీరు పైకి ఎందుకు తీసుకురావట్లేదు? ఎవరు తీసుకురావాలి? ప్రభుత్వం అండి. ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను. ప్రభుత్వం మీరు అన్నది ఏమిటి? నాతో ఒక మీలాంటి ఆధ్యాత్మికవేత్త కవి ఆయన ఒక మాట అన్నారు. చెప్పండి. సూత్రం తెలిసిన వారే శూద్రులు. మీరు అడిగిన సైన్స్ అని మీరు అంటున్నారు. బహుశా మీ ఉద్దేశం అదే ఉండొచ్చు. అంటే కుండ తయారు చేయడము, ఒక కిటికీ తయారు చేయడము, ఒక దర్వాజా పెట్టడము, చారణ మగ్గం, కుమ్మరి చక్రం, సహస్ర వృత్తులు, సమస్త చిహ్నాలు అన్నారు కదా. మరి అలాంటి వారితో పైనున్న సామాజిక వర్గాలు ఎందుకు బియ్యం ఉందలే? చెప్పండి. అది ఎందుకు జరగలేదు? చెప్పండి సార్. పెళ్లి ఎందుకు చేసుకో? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు, ఇంత సైన్స్ తెలిసిన వీళ్ళు ఉన్నారు కదా, కింది కులాలు, వీళ్ళతో ఎందుకు పెళ్లిళ్ళు చేసుకో? ఎవరండి వాళ్ళు? శూద్రులండి. శూద్రులు ఎందుకు చేసుకోలేదు? వాళ్ళే శూద్రులండి. మీరు చెప్పే సోకాళ్ళు బ్రాహ్మలే శూద్రులు, మరి చెప్పే కమ్మోళ్ళు శూద్రులు, మీరు చెప్పే రెడ్డి గారు శూద్రుడు. అసలు కడుపులో నుంచి అమ్మ కడుపులో నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు శూద్రుడే అయిన వాళ్ళ మధ్య వివాహ సంబంధాలు ఎందుకు లేవు? అనులోమ విలోమ అనే పేరు ఎందుకు వచ్చింది? జబ్బులు వస్తాయని, ప్లస్ మనకు ఉన్నటువంటి డిఎన్ఏ నాశనం అవుద్దని ఋషులు ఒక సాంప్రదాయాన్ని పెట్టారు. ఈ ఋషి డిఎన్ఏ ఇది, ఈ ఋషి డిఎన్ఏ ఇది, ఈ ఋషి డిఎన్ఏ ఇది అని మనము 2 గంటలు చర్చిద్దాం. ఈ డిఎన్ఏ, కేవలం డిఎన్ఏ గురించి 2 గంటలు చర్చిద్దాం. ఇది సైన్స్ అండి. కులం వెనుకున్న సైన్సే ఇది. మనం పూర్వపు ఋషులు పెట్టింది అదే. అక్కడ దాకా ఎందుకండి? మీకు ఒక నిజం నేను చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా ఒక సైంటిస్ట్ పిల్లల్ని కిడ్నాప్ చేశారంటే ఏదో ఫార్ములా దొంగిలించి ఏదో చేయాలని, ఒక కోటీశ్వరుడి పిల్లల్ని కిడ్నాప్ చేశారంటే ఏదో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు కావాలని. మరి అట్లాంటిది భారతదేశంలో ఉన్నటువంటి శిల్పకారులనే కంసాలీలను చెరపట్టి బబిలోనికి తీసుకుని వెళ్ళిరి. ఇర్మియాలో ఉంది. ఇర్మియా
ఒకసారి బైబిల్ చదవండి, ఇర్మియాలో ఈ వర్డ్ ఉంది. అదే యెహోవా ఏం చెప్పాడు, వీళ్ళ చేత మీరు గృహ నిర్మాణాలు చేసుకోండి అని ఓపెన్గా చెప్పాడండి. ఇంత పెద్ద సైన్స్ మీ దగ్గర ఉందండి. మీ మీడియా పైకి తీసుకురావాలి ఇవన్నీ, మీ మీడియా ఇవన్నీ పైకి తీసుకురావాలి. నేను నా ప్రశ్నకు సమాధానం ఇంకా చెప్పండి. స్పష్టత కావాలి నాకు. మీరు స్పష్టంగా ప్రశ్న అడగండి, నేను చెప్పేస్తాను. డిఎన్ఏ అన్నారు కదా, ఉం. ఒకరి డిఎన్ఏ ఇంకోరిది ఉం. కలవద్దు అని అనుకున్నారు కదా. ఉం. మరి అట్లా కలిసిన డిఎన్ఏ అమెరికా ప్రపంచ అగ్రరాజ్యమైంది, ఉం. ఆస్ట్రేలియా, ఉం. ఇతర ఐరోపా దేశాలు, మనకన్నా చిన్న చిన్న దేశాలు ఉం. సంతోషంలో సంపదలో అగ్రస్థానంలో నిలబడి ఉన్నాయి. ఆ. ఒక మనిషిని మరొక మనిషి ప్రేమించనప్పుడు, ఆ. ఒక మనిషిని మరో మనిషిని మనిషిగా గుర్తించనప్పుడు ఆ. ఏ డిఎన్ఏ ఎంత గొప్ప అయితే ఏమిటి ప్రయోజనం? ఒక మనిషికి ఇంకో మనిషి ఎందుకు కలవటం లేదు? ఇక్కడే ఉందండి. ప్రతి మనిషి కలిసే కలయిక భారతదేశంలోనే ఉంది. ఈ భారతదేశంలోనే ముస్లింలు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంటారు. ఈ భారతదేశంలో క్రిస్టియన్లు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంటారు. అందరూ కలిసింది ఇక్కడేనండి. మీరు చెప్పిన దానిలో నిజం లేదు. అదే బయటకు వెళ్ళండి, ఒక హిందువుని అక్కడ బతకమనండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ అందరూ ఉంటారు. చూడండి, మీరు డిఎన్ఏకి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్లోనింగ్ అనేది ఇప్పుడు పెట్టారండి. విదేశీయులు క్లోనింగ్ పద్ధతి ఇప్పుడు పెట్టారు. మీరు దేవాలయాలకు వెళ్ళండి, దేవాలయాల్లో ఒక సింహం ఇలా ఉంటుంది, దాని కింద ఇంకొక మేక తోక ఉంటుంది, దాని నోట్లోంచి ఇంకొకటి వస్తుంది. రకరకాల విచిత్ర జంతువులు ఎప్పుడో చేశారండి, ఎప్పుడో తయారు చేశారు. క్లోనింగ్ మనకి ఎప్పుడో ఉంది, అది అంతరించిపోయింది. ఇక్కడ ఉన్న సైన్స్ని బయట పెట్టకుండా ఉండటానికే మనకి మెకాలే ఎడ్యుకేషన్ వచ్చింది. మన సనాతన విద్యని చూడండి, ఒక సిఎంఆర్ షాపింగ్ మాల్లో లేకపోతే ఇంకొకటి చంద్రామృతం ఏదో ఒకటి తగలబడ్డది అనుకోండి, ఎన్ని గంటలు తగలబడుతుంది? మహా అయితే 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, మహా అయితే 10 గంటలు. మరి నలంద విశ్వవిద్యాలయంలో ఆ యొక్క గ్రంథాలయం 6 నెలలు 3 నెలలు తగలబడ్డది. ఎన్ని గ్రంథాలు పోయినాయి? మరి నాగరికత మొత్తం నాశనం అయిపోయింది. మరి దీని గురించి ఎవరు కామెంట్ చేయరు. దీన్ని యువత దగ్గరికి ఇక్కడ మనము కొంచెం డీవియేట్ అవుతున్నట్టు. చెప్పండి. ఇక్కడ మనము కులము, దాని ప్రభావము, సంపద వ్యాపారంలో ఇప్పుడు దాన్ని మనువు అనే అతను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ, చైనాలో కమ్యూనిస్ట్ తరహా ఆర్థిక వ్యవస్థ, రష్యాలో సోషలిస్ట్ తరహా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో పెట్టుబడిదారి సోషలిస్ట్ ఉన్నాయి. మనం మధ్య మార్గం అన్నాము. కానీ కులాధారమైన ఆర్థిక అభివృద్ధి నమూనా భారతదేశంలో ఉన్నది. ఏమిటి కులాధారమైన ఆర్థిక అభివృద్ధి నమూనా? వ్యాపారం కొందరు చేయాలి, ప్రభుత్వాన్ని కొందరు పరిపాలించాలి, కొందరు పై స్థాయిలో అగ్రస్థానంలో ఉండాలి, కొందరు సేవలు చేస్తూ ఉండాలి. ఆ సేవ చేసే మన జన్మ ధన్యమైందని. స్వర్గం నరకం, స్వర్గం పోయిన వాళ్ళ పేరు ఏమిటో తెలియదు ఇంతవరకు, నరకం పోయి చూసిన ఆయన పేరు తెలియదు ఇంతవరకు. మీ మీడియా పక్కదారి పట్టిస్తున్నారు. ఎట్లా మీ మీడియా పక్కదారి పట్టి చెప్పండి. ఎట్లా? ఎలా అంటే ఇక్కడ ఒకళ్ళు అక్కడ రాజ్యం ఏలాలి, ఎందుకు కొందరి దగ్గరనే కేంద్రీకృతమై ఉన్నాయి అనేది లేదండి. ఎవరు చెప్పారు? మీడియా మీ మీడియా కొంతమంది వినండి, అయితే మానే ఇక్కడి నుంచే నేను చెప్తాను. అంతకుముందు ఏం లేదు, మీరు చెప్పింది అంతకుముందు ఏం లేదు. అంతకుముందు ఏముంది? భారతదేశాన్ని నాశనం చేసిన ఒక వర్గాన్ని ఇంకా పక్కలో పెట్టుకొని పెంచి పోషిస్తున్నారు. ఈ సబ్జెక్టుకి వెళ్తే చాలా దూరం వెళ్తాం. మీరు అన్న మాట ఏంటంటే ఒక వర్గం పైన ఉంది, ఒక వర్గం మధ్యలో ఉంది, ఒక వర్గం కింద ఉంది. కులం ఒక కులం కింద ఉంది. ఇక్కడ ఒకటేనండి, 1947 సంవత్సరంలో జరిగినటువంటి అరాచకం ఇప్పుడు బయటికి రావాలి. 1947లో జరిగిన అరాచకం అది కానీ బయటకు వచ్చిందంటే ప్రపంచ దేశాలే కాదు, బాపనోళ్లే కాదు, ప్రతి ఒక్కళ్ళు ముక్కు మీద వేలేసుకుంటారు. చెప్తా వినండి. ఇక్కడ భారతదేశానికి మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం, కరెక్ట్ సమాధానం. భారతదేశంలో ఎవడ పైన ఉన్నాడు, ఎవడ కింద ఉన్నాడు, ఎవడ మధ్యలో ఉన్నాడు, ఈ కుల వ్యవస్థని ఏమైంది, వీళ్ళని ఎందుకు అనగదొక్కారు, అక్కడికే వద్దాం. ఇక్కడ ఒక భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15. అక్కడ ఎవరెవరు ఉన్నారండి? గాంధీ ఉన్నాడు, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, టంగుటూరు ప్రకాశం ఉన్నాడు, శంకర్ దయాళ్ శర్మ ఉన్నాడు, ఆర్ వెంకటరామన్ ఉన్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, గోపాలకృష్ణ గోఖలే ఉన్నాడు, కమలాదేవి ఉంది, చట్టోపాధ్యాయ ఉన్నాడు, కృష్ణా శర్మ ఉన్నాడు. వీళ్ళందరూ బ్రాహ్మలు, వైశ్యులు.
వీళ్ళందరూ బ్రాహ్మలు వైశ్యులు. ఏమండి, మీరు బ్రాహ్మలు కదా, మీరు వైశ్యులు కదా, మీరు అగ్రవర్ణాలు కదా, మీ ఇంట్లో పెళ్లి చేసుకుంటే మంచి ముహూర్తం పెట్టుకుంటారండి, చెడ్డ ముహూర్తం పెడతారా? చెప్పండి. నేను బ్రాహ్మలకు ఛాలెంజ్ చేస్తున్నా. నేను బ్రాహ్మణుల కన్నా, బ్రాహ్మణులు అంటే నేను పాదాభివందనం చేస్తా. నేను బ్రాహ్మలకి బాపనోళ్ళకి ఎవరు? మీరే చేశారండి అగ్రవర్ణం అని. నేను అనేది బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణులు వేరంటే మళ్ళీ ఇది వేరే రెండు. డిఫైన్ చేయండి ఫస్ట్. నేను ఇందాకే చెప్పానండి, జన్మనాజి అయితే శూద్రః, కర్మనాజి అయితే ద్విజః, వేద పాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉందో వాడు బ్రాహ్మణుడు. మాలవులలో ఉండొచ్చు, రెడ్డిలో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఆ రోజున ఈ సోకాల్డ్ బ్రాహ్మలంతా కూడా ఏమయ్యారు? ఆగస్టు 15 రోజున వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి చతుర్దశి, రాత్రి 7:32 వరకు ఉంది. ఆ రోజు పుష్యమి నక్షత్రం రాత్రి 8:03 దాకా ఉంది. మరి ఈ లోపు స్వతంత్రం ఇస్తే దేశం బాగుపడేది కదా, కుమ్ములాట ఉండేది కదా, కులాలు మతాలు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. అయినా ఆ రోజు అమావాస్య వచ్చేంత వరకు ఎందుకు ఆగారు? అర్ధరాత్రి వరకు ఎందుకు ఆగారు? శ్రీ సర్వజిత్ నామ సంవత్సరం అధిక శ్రావణ మాసం అమావాస్య ఎన్ని గంటలకు వచ్చింది? రాత్రి 7:30కు వచ్చింది. అది అర్ధరాత్రి అమావాస్య. అంటే ఈ బాపనోళ్ళు ఏం చేశారు చెప్పండి. ఆ తర్వాత అక్కడ పంచగ్రహ కూటమి వచ్చింది. ఏమి ఒకరోజు ముందైతే పంచగ్రహ కూటమి లేదు కదా, ఒకరోజు తర్వాత అయితే పంచగ్రహ కూటమి లేదు కదా. ఇప్పుడు దాకా మీ మీడియాల్లో ఎందుకు చెప్తున్నట్టు? ఎందుకంటే దరిద్రమైనటువంటి ఆ యొక్క మూమెంట్, లగ్నం, ఆ మూమెంట్ మనకు తీసుకొచ్చి మనలో మనం కొట్టుకు చావాలి, మీరు కొట్టుకు చేస్తామంటే మేము కోట్లు సంపాదించాలి అని ఆ ముహూర్తం పెట్టారు. మరి ఇది బయటకు తేరా? ఎవరు? మీ మీడియా బయటకు తేదా? అడగండి బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు బ్రాహ్మణులు. ఆ రోజు బ్రాహ్మలు పేర్లు చెప్పాను, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మల పేర్లు. బ్రహ్మగానం తెలిసిన వాళ్ళు ఎందుకేమనలేదు మరి అప్పుడు? నేను అదే అడుగుతున్నా. నేనే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను, మీరు క్వశ్చన్ చేయండి, 10 డిబేట్స్ పెట్టండి, దీని మీద రైజ్ చేయండి. మీరు చేయాల్సిన పని. ఇవాళ కులం గురించి మాట్లాడడానికి ఇన్ని పంచాలు రావడానికి కారణం ఆ ముహూర్తం. 100%. ఇదే కాదండి, ఇంకోటి కూడా చెప్తా. ఆ రోజు ఏం జరిగింది అంటే కాలసర్పదోషం ఉంది, పంచగ్రహ కూటం ఉంది, అర్ధరాత్రి అమావాస్య అర్ధరాత్రి వరకు ఉంచి భారతదేశాన్ని నాశనం చెయ్యటానికి, కులాల కుమ్ములాట తేవటానికి ఈ ముహూర్తం పెట్టారండి. మరి ఆ రోజున బ్రాహ్మలంతా ఏమయ్యారండి? అరే మంచి ముహూర్తం కోసం నెహ్రూ ఆగిన తర్వాతనే. అవును, అది మంచి ముహూర్తం కాదు కదా, అది మంచి ముహూర్తం కాదు కదా, చండాలమైన ముహూర్తం కదా. మంచి ముహూర్తం 7:34 చతుర్దశి అయిపోయి అమావాస్య ప్రారంభమైంది. పంచగ్రహ కూటమి చస్తున్నారు, ఇప్పుడు కొట్టుకొని చస్తున్నారు. చూసావు కదా, ఈ పంచగ్రహ కూటమిలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా. మరి మనం కూడా యుద్ధాలు పోవాలా? పోనీ తీసవతల పడాయి. ఇంకోటి చూద్దాం, రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది? 26/1/1950. ఏమండి, ఆ రోజైనా బాపున వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? ఏమండి, దేశం అండి, భారతదేశానికి ఇట్లాంటి దరిద్రమైనటువంటి లగ్నం పెడితే, ముహూర్తం పెడితే దేశం నాశనం అవుతుందండి. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, కాశ్మీర్ ముక్కలు వద్దండి అని ఆ రోజున ఈ బ్రాహ్మణులు ఎందుకు చెప్పలేదండి? చెప్తా, ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. 26/1/1950 శ్రీ విరోధికృతనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష అష్టమి. ఏమంటే అష్టమి రోజున ఎవరన్నా ఒక దేశానికి ఒక అద్భుతమైన పని చేయటానికి ఎవడన్నా దరిద్రుడు ముహూర్తం పెడతాడండి? ఎవడన్నా పెడతాడా? ఒక బాపనోడు పెట్టుకుంటాడా? వాడి కూతురు పెళ్ళికి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెడతాడా? గాంధీ ఎందుకు పెట్టాడండి? వైశ్యుడు. ఎవరైనా వైశ్యాసి పెట్టుకుంటారా? ఏదైనా పని అష్టమి రోజున చేస్తారా? చెప్పండి. 100 మీడియాలు రండి, కూర్చోండి. నెక్స్ట్ భీష్మాష్టమి. ఆ రోజు ఏమండి, భీష్ముడు ఎంత మంచివాడైనా ఎంత చెడ్డవాడైనా అంపశయ్య మీద గుచ్చుకుంటూ, మేకలు గుచ్చుకుంటూ, శూలాలు గుచ్చుకుంటూ, బాణాలు గుచ్చుకుంటూ బతికిన ఆ క్షణాన్ని
నా దేశానికి రిపబ్లిక్ డే ఇస్తారండి? ఎంత దౌర్భాగ్యం అండి ఇది. దీని మీద మాట్లాడాలండి. మందకృష్ణమాదికి ఏదో చేశాడు, ఈయన ఏదో చేశాడు, ఆయన ఏదో చేశాడు. ఈ దాన్ని ఏం చేయలేం కదా ఇప్పుడు మనం. మరి అదే చెయ్యాలండి. ఇది దానికి రెమెడీ చెప్తారా మీరేమన్నా? ఖచ్చితంగా చెప్తానండి. రెమెడీ చెప్పండి చూద్దాం. ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ఆలోచన చేస్తే రెమెడీ ఏమిటి చెప్పండి? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేస్తేనే కదా మన ఇద్దరు కూర్చొని ఉన్నాం, లేకపోతే ఇప్పుడు బాంబులు పడైపోయినా. రెమెడీ చెప్పండి. రెమెడీ చెప్పండి మీరు. తప్పకుండా చెప్తా. రెమెడీ 5 నిమిషాలు వచ్చే రెమెడీ కాదు, కనీసం 2 గంటలు నాతో టీవీలో కూర్చోండి, కంప్లీట్ రెమెడీ నేను చెప్పేస్తా. దానికి రెమెడీ ఒకటే, మెకాలే ఎడ్యుకేషన్ తీసేయాలి. మెకాలే ఎడ్యుకేషన్ తీసి అవతల పారేయాలి. ఎవడు చేసే పని వాడు చేయాలి. ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు? గవర్నమెంట్ చేసే పని ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు చేసే పని ప్రభుత్వాలు చేస్తున్నాయి. చెప్పండి, సిగ్గు లేకుండా ప్రైవేట్ వాళ్ళు చేసే పని గవర్నమెంట్ ఏం చేస్తుంది? లిక్కర్ అమ్ముతుంది, లిక్కర్ తయారు చేస్తుంది. మరి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? విద్యను ఉచితంగా ఇవ్వాలి. ఆ ఉచితంగా ఇచ్చే విద్యని ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. 15,000 రూపాయలతో విద్య వచ్చేది 15 లక్షల రూపాయలు ఆవిడ పీక్కి వెళ్తున్నారు. చెప్పండి, ఉదయం లెగిస్తే పాచి పళ్ళు కడుక్కునే దగ్గర నుంచి 360 ట్యాక్సులు పే చేస్తూ ఒక సామాన్య మానవుడు ఎంత కష్టపడుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా 200 రకాల ట్యాక్సులు. ఇప్పుడు మంచినీళ్ళు తాగితే దానికి ట్యాక్స్ కట్టే వచ్చింది. అంటే దీని మీద మనం ఫైట్ చేయాలండి. ఇది ఒకటి మనం కొంచెం మళ్ళీ పక్కకు జరిగి వచ్చినాము డిస్కషన్లో. దేశంలో కులాలు ఉండాలన్నా వద్దా? ఖచ్చితంగా కులాలు అయితే ఎక్కడికి పోవండి. మూర్ఖత్వం. కులాలు పోవాలి అంటాం కేవలం ఒక వర్గాన్ని ఏదో హైప్ చేయటం తప్ప ఏమీ లేదు. కులాలు ఎక్కడికి పోవు. కులం ఇప్పుడు కులం కులం అంటే సైన్స్ అండి. ఆ కులస్తుడికి నోబెల్ ఇవ్వండి. ఆ కులస్తుడు ఏం చేశాడు? పూర్వం ఏమయ్యేదండి? పూర్వం జిహెచ్ఎంసీ ఉందా? లేదు. ఇదే సైంటిస్టులు అమెరికాలో ఉన్నారు, ఇదే సైంటిస్ట్ చైనాలో ఉన్నారు. చైనా ఇవాళ అగ్రగామి, అమెరికాను ఢీకొనగలుగుతున్నది. మరి అక్కడ వడ్రంగి లేడా? అక్కడ కుమ్మరి లేడా? అక్కడ చెప్పులు చేసే వాళ్ళు లేరా? అక్కడ ఉన్నారు. కానీ అక్కడ తరతమ భేదాలు లేవు, డిఎన్ఏ కల్చర్ గొడవలు లేవు. ప్రపంచ అగ్రగామి దేశాలు అవుతున్నాయి కదా. ఎందుకని అంటే ఒకే మాట చెప్తా. అక్కడ భూమి ఎవడి సొంతం కాదు, వ్యాపారం ఎవడి సొంతం కాదు. భూమి ప్రభుత్వాధీనంలో ఉంటుంది, వ్యాపారం ప్రభుత్వాధీనంలో ఉంటుంది, లాభాలు ప్రభుత్వాధీనంలో ఉంటాయి. ఇక్కడ భూమి ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళింది, వ్యాపారాలు ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళింది. కాబట్టి ఇలాగే జరుగుతుంది. మరి అమెరికాలో ప్రైవేట్ ఆధీనంలో లేవా? ఆస్ట్రేలియా లేవా? అవునండి. మీరు అక్కడ దాని గురించి మాట్లాడాలంటే అరగంట సేపు నేను మాట్లాడతాను. నేను చెప్తున్నా, చైనా గురించి భారతదేశం గురించి అడిగారు కాబట్టి నేను దీనికి చక్కగా ఒక ఉదాహరణ నేను ఇచ్చా. ఇక్కడ ఎక్కడ తప్పిందంటే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి రిపబ్లిక్ డే నుంచి మనం నాశనం అవుతానే ఉన్నాము. అక్కడ దాకా ఎందుకండి? మీరు సీనియర్ జర్నలిస్ట్. హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో 1952 సాధారణ ఎన్నికల తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు బ్రాహ్మణులే. పార్లమెంటులో బ్రాహ్మణులు అనకండి, బాపనోళ్ళు అనండి. ఇక్కడ ఇదే సమస్య. ఇక్కడ సమస్య ఏమిటంటే బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. మీరు ఏం చేస్తున్నారంటే అన్ని కలిపేస్తున్నారు, దీంట్లో తిరగమాత వేసేస్తున్నారు. చెప్తా, సమస్య తిరగమాత వేసేస్తున్నారు, వాసన వచ్చేస్తుంది. తిరగమాతలు గారే స్మెల్ బయటకు వచ్చేస్తుంది, తుమ్ములు వస్తాయి. ఈ మనకొద్దు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, వేదాన్ని ఫాలో అవుదాం. విషయం ఏంటంటే ఒకే మళ్ళీ ఈ బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకున్నారు? లేరండి. ఎవరన్నారండి? అబ్దుల్ కలాం గారు. ఆయన ఎవరు? ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చారు. మరి ఆయన బ్రాహ్మణుడు, ఆయన బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. ఓపెన్ అవుతా ఇప్పుడు రండి. ఇప్పుడు నేను ఓపెన్ అవుతున్నా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజున అతి దరిద్రపు ఆ యొక్క లగ్నము,
ఆ తిథి పెట్టినందువల్ల ఏమైందో తెలుసా? జహంగీర్ హోమీ బాబా గారు ఎందుకు చనిపోయారు? ఎవరు చెప్పేశారు? ఎవ్వడు అడగలేదండి. అప్పుడున్న ప్రభుత్వం కూడా అడగలేదండి. జహంగీర్ హోమీ బాబా బ్రాహ్మిన్. ఎందుకంటే ఆయన ముస్లింలు కూడా బ్రాహ్మడు ఉన్నాడని చెప్పాను నేను. ఆయన శిష్యులు విక్రమ్ సారాభాయ్ గారు జహంగీర్ బాబా గారు వెళ్తూ ఉంటా ఫ్లైట్కి, అరే నేను చచ్చిపోవటానికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ తర్వాత ఆటమిక్ ఎనర్జీ సెంటర్ ఓపెన్ చేసేటప్పుడు సారాభాయ్ గారు ఏం చెప్పారండి? జహంగీర్ బాబా గారు చంపబడ్డారు. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందండి? పోనీ వదిలేద్దాం. ఆ యొక్క విక్రమ్ సారాభాయ్ గారు అంత నాలెడ్జ్ ఉన్న పర్సను చిన్న హోటల్ రూమ్లో ఫ్యాన్ కురేసుకుంటారా? మరి ఆయన శిష్యులు ఉన్నారు, అబ్దుల్ కలాం గారు. అంటే బాబా గారి శిష్యులు సారాభాయ్ గారు, సారాభాయ్ గారి శిష్యులు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి శిష్యుని నేను. మరి ఇదంతా మీరు బయటకు లాగాలి కదా. ఇదంతా లాగకుండా ఇక్కడ మందాకృష్ణ గారు ఇలా చెప్పారు, బాపనోళ్ళు ఇలా డిస్కషన్ ఎక్కడ వస్తానండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 47లో. 76-77 ఏళ్ళ చరిత్ర అక్కడి నుంచే ఉందండి. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కులం ఉన్నది. ఓ కులానికి ఓ కులం. నేను కులం అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది. ఉదాహరణకు మాల ఉంది. మాలలు ఉపకులాలు ఉంటాయి. ఒకరినొకరు అంటుముట్టు ఉండదు, పెళ్ళిళ్ళు ఉండవు. మాదిగా ఉంటుంది, ఉపకులాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉండవు, అంటుముట్టు ఉంటుంది. ఈవెన్ తో రెడ్లు ఉన్నారు. చెప్తా రెడ్లల్లో చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా ఇచ్చిపుచ్చుకోవాలి ఉండవు. అంటే ఇంత దరిద్రమైన నీచమైన వ్యవస్థ, దీనికి పునాది ఎక్కడుంది? పెట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళు అనేది. అది దరిద్రం కాదు సార్, జబ్బులు వస్తాయి, ఈ జగత్తులో ఎవరికి లేని జబ్బు ఇండియాలోనే వస్తాయా? ఖచ్చితంగా ఎక్కడ లేని చైనాలో మనకన్నా ఎక్కువ పాపులేషన్ ఉంది. నిన్న దాకా వాళ్ళు ఎవరికి ఏం జబ్బులు రాలేదు. ఆయు ప్రమాణం ఇటలీలో ఎంత, జపాన్లో 80, 90, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, మన దగ్గర 70 ఏళ్ళు. జపాన్ భూభాగం ఎంత? 8.4% ఎంతో ఉంది. అమెరికా భూభాగం ఎంత? 16%, 12% ఉంది. భారతదేశం భూభాగం ఎంత? 2.4% ఉంది. భారతదేశ జనాభా ఎంత? 140 కోట్లు. వాళ్ళ జనాభా ఎంత? 40 కోట్లు లేరు. కిక్కిరిసిపోతే జబ్బులు రాకుండా ఎట్టుంటాయండి? ఈ రోజున సామాజిక వర్గాన్ని చూడండి, 40 అంతస్తులు కట్టారు, బాత్రూంలో నీళ్లు రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాళ్ళే తాగుతున్నారు. ఇది మన ఇద్దరం ఇక్కడ కూర్చొని అబ్బా అలా తాగుతారా అని చెప్పి అనుకుంటాం. లేదండి, మనకు సోర్సు, మనకు భూమే లేదు. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాళ్ళందరూ నాశనం అయిపోయారండి. మీరు చెప్పిన వాళ్ళంతా కూడా నాశనం అయిపోయారు. మీరు అనుకుంటున్నారు అదేదో గొప్ప. ఇంకో మాట అన్నారు, వారు ఏమన్నారంటే అఖండ భారత్ నుంచి అది తగ్గుతూ ఇంత దాకా వచ్చినామా అంటే ప్రపంచం అంతా విస్తరిస్తున్న క్రమంలో మానసికంగా మనం కుంచుకుపోతున్నాము. ఎందుకు ఇది? ఈ కులం అనేది లేకుంటే గనక భారతదేశం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కదా అని వారు అన్నమాట. కులాన్ని రద్దు చేయాలన్నారు. మీరు రద్దుకు అంగీకరిస్తారా లేదా? చిన్న మాట చెప్తానండి. భారతదేశము ఇలాగే ఉంటుంది, ఇక ముందు ఇలాగే ఉంటుంది. భారతదేశం ముందు మెసొపొటేమియా నాగరికత వచ్చింది, పోయింది. రోమ్ నాగరికత వచ్చింది, పోయింది. రకరకాల నాగరికత వచ్చింది, పోయింది. మరి అన్నీ పోయినాయి. ఇది ఒక్కటే ఉంది. ఇది ఇంత నాగరికత. ఈ నాగరికతకి బీజాలు మర్రి చెట్టులాగా కిందకి వేర్లూనినటువంటి ఈ యొక్క కులాలు, ఈ యొక్క శాస్త్రాలు, ఇవన్నీ ఒకటి. కులమును రద్దు చేస్తే చాలా మంచిది, నేను కూడా చెప్తా. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఇవి ఉండవు, గొడవలే ఉండవు. ఆల్ ఆర్ ఈక్వల్. నేను సమ్మతిస్తా. ఇప్పుడు మందాకృష్ణ మాదిగా అయినా నేనైనా ఒకే కాలేజీల నుంచే బయటకు వచ్చింది. నేను కందుకూరులో చదువుకున్నా, ఒంగోలు శర్మ కాలేజీలో చదువుకున్నా. ఇప్పుడు వాళ్ళం ఏమీ కాదు. నేను కూడా కుల నిర్మూలన ఏకీభవిస్తా. కానీ
ఈ కుల నిర్మూలన చేస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఉన్నాయి కదా, ఏమంటారు వాటిని, రిజర్వేషన్ల రిజర్వేషన్. వద్దన్నారు ఆయన. కులమే రద్దు అయినాక రిజర్వేషన్ ఎందుకుగా? కులం రద్దు అయినాక రిజర్వేషన్ అవసరం లేదు, ఎగిరిపోతుంది. లేదు, మంచిదే, కానీ ఇది అయ్యే పని కాదు. ఒక కులాన్ని రద్దు చేయాలి అంటే ఓ కులాన్ని కాదు, కుల వ్యవస్థనే. చిన్న మాట సార్, నాకు చెప్పండి మీరు. ఒకటి, భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు మను రాజ్యాంగం ఉన్నది. మను రాజ్యాంగమేనది, మన రాజ్యాంగమే కదా. అంటే ఒక మనిషిని ఇంకో మనిషి అంటుముట్టొద్దు అనేది, కొందరే తరతరాలుగా వ్యాపారం చేసుకోవాలి, కొందరు సేవలు చేస్తూ బతకాలి అనే ఒక అప్రజాస్వామికమైంది మనుధర్మం. మనుధర్మం కాదు అది, మను అధర్మం అనాలి ఎవరెక్కన. నేనే చెప్తాను ఇక్కడ మీరు మనుధర్మాన్ని ఒప్పుకుంటారా, భారత రాజ్యాంగాన్ని ఒప్పుకుంటారా? ఎవరు? మీరు. రెండింటిని ఒప్పుకుంటా, నేను రెండింటిని ఒప్పుకుంటా. నేను అదే నేను ప్రూవ్ చేస్తాను కదా, చెప్పండి. మీరు వింటే చాలు. నేను ప్రూవ్ చేస్తాను. ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క మనుధర్మ శాస్త్రం సెట్ అయింది. ఎందుకంటే అప్పుడు ఇంత కల్చర్ లేదు. ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక పాయిఖానా, ఆ పాయిఖానాలో ఇక్కడ తినాలి, ఆ పాయిఖానాలోకి వెళ్ళాలి. అది ఇంత 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 పేరుకుపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి శ్రమ విభజన చేసుకొని కొంతమంది దాన్ని తీసేసేవాళ్ళు, కొంతమంది ఇంకో పని చేసేవాళ్ళు, కొంతమంది ఇంకో పని చేసేవాళ్ళు. అప్పుడు అందరూ కూడా కలిసే ఉన్నారు. అప్పుడు ఏం లేవు, ఆ కుల వ్యవస్థ ఉన్నప్పుడు అవి ఏం లేవు. ఆ కాలంలో ఆ మనుధర్మ శాస్త్రము, ఆ రాజకీయం సెట్ అయింది. అది ఇప్పుడు సెట్ కాదు, ఇప్పుడు దాన్ని మార్చాలి. నేను కూడా మార్చాలంట, నేను కూడా ఒప్పుకుంటా, నేను కూడా మార్చాలి. వాస్తవానికి మాట్లాడమే. అక్కడ మందకృష్ణ లేడు, తిరునగరి లేడు, అవును, అక్కడ ఏ గొడవలు లేవు. లేవు. ఎందుకంటే నేనే చెప్తున్నాను కదా, అణగారిన వర్గము ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళని గుర్తించలేక అలా వచ్చింది. చెప్పాను కదా, చక్కగా ఆ కొండ చేసినోడికి ఒక నోబెల్ ఇచ్చుంటే ఈ రోజున ఆ కులం ఎంతో గొప్ప స్టేజ్లో ఉండేది. ఆ చెప్పులు కుట్టినోడికి అరే చెట్టు మీద నుంచి కింద పడ్డది పండు, ఇట్లా చూశాడు, వాడికి నోబెల్ ఇచ్చారు. నేను ఒక మాట చెప్తాను. హిందూ జీవన విధానంలో సాధారణంగా వ్యవసాయ కుటుంబాలకి వచ్చిన వాళ్లకు విత్తనాలు వేసేటప్పుడు భూమికి మొక్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టి 2 బత్తీలు ముట్టించి ధాన్యాలు అక్కడేసి టెంకాయ కొట్టి విత్తనాలు వేస్తారు. అక్కడ ఏ మంత్రం లేదు, ఏ శ్లోకము లేదు, భూమికి మొక్కడం, విత్తనాలు వేయడం. పంట కోసేటప్పుడు ఇదే ఉంటుంది, టెంకాయ కొట్టడం, ఉదిబత్తీలు ముట్టివేయడం, దేవుని మొక్కడం, మంత్రోచ్చారణ లేదు. ఒక జీవన విధానంలో అంటే ఒక సమూహంగా విభిన్నమైన స్టేజీలు, మంత్రాలు కొందరికి ఉన్నాయి, కొందరికి ఏమీ లేకుండా పూజ ఎందుకుంది, కారణం ఏమిటి? ఇక్కడ మంత్రాలు ఉన్నాయా లేదా అని సూటి క్వశ్చన్ వేసేస్తే నేను సమాధానం చెప్తా, ప్రూవ్ కూడా చేస్తా. దాని ఇంకో మాట అనాల్సి వస్తుంది. అనండి. ఆయన ఒక మాట అన్నారు, మంత్రము దేవుని ఆధీనంలో మంత్రం ఉంటుంది, మంత్రం బ్రాహ్మణుని ఆధీనంలో ఉంటుంది అన్నారు. అంటే దేవుని పైననే ఆధిపత్యం చేయాలంటే శక్తి మనిషికి ఉంటుందా? అంత వక్రీకరిస్తారా మీడియా? నేను వక్రీకరించలేదు. మరి నేను సమాధానం చెప్తాను, చెప్పండి. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బాపనోళ్లలో 10% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు. మాదిగ వాళ్ళల్లో 20% ఉండొచ్చు బ్రాహ్మలు, ఇంకొక కులంలో 40% ఉండొచ్చు బ్రాహ్మలు. వాళ్ళ నాలిక మీద, బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణుల నాలిక మీద ఆ పవర్ ఉంటుంది, అంతేగాని బాపనోళ్ళ నాలిక మీద ఉండదు. చెప్పాను కదా, బాపనోళ్లలో ఒక 10% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు. మంత్రం బ్రాహ్మణాధీనం, కరెక్ట్, వాస్తవం. కానీ ఏ బ్రాహ్మణులు? ఆ బ్రాహ్మణులు. దీన్ని వక్రీకరిస్తే ఈ బాపనోళ్ళు. మీరు బాపనోళ్ళు ఒక పని చేయండి, మందకృష్ణ వర్సెస్ బ్రాహ్మణులు అనకండి, బ్రాహ్మణులు వర్సెస్ బాపనోళ్ళు అనండి. కొత్తది మరి ఎందుకు? మరి కొత్తది కాదు, ఇది పాతదే. నేను యథార్థం చెప్తున్నా, నేను చెప్పేది యథార్థం. కానీ యథార్థవాది లోక విరోధి. అయితే మీలాంటి తెలివిగల బ్రాహ్మణులు మినాయిస్తే, మీరు తెలివిగలవారు, కొంత ఎంతో దేశం ప్రపంచం తిరిగి వచ్చినారు.
చాలామంది బ్రాహ్మణులు పేదరికంలో బతుకుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళు. చాలా ఏం లేదు, 90% ఉన్నారు. 90% వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. కానీ సామాజిక హోదా దాన్ని వాళ్ళు అర్థమైంది అనుకుంటా పాయింట్ మీకు. ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో పెద్ద 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 సంస్థల్లో దానిలో 90% బ్రాహ్మణులు ఉన్నారు. మీడియాలో కూడా వాళ్ళు ఆల్ ఇండియా రేడియోలో ఉన్నారు. మీడియాలో కూడా నేను చెప్తున్నాను కదా, ఆల్ ఇండియా రేడియోలో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, రాజకీయ ఇంకొకటి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలోను, భారతీయ జనతా పార్టీ నిర్మాణంలోను, కాంగ్రెస్ నిర్వహణలోను వాళ్ళే ఉన్నారు. ప్రధానమైన పాత్ర ఈ దేశంలో ఉన్న అన్ని రకాల భావజాలాలకు పునాదే వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఆ రోజున అక్కడుండి ఇంత దరిద్రమైనటువంటి ఈ యొక్క ఆగస్టు 15ని, ఈ యొక్క జనవరి 26ని ఎందుకు తీసుకొచ్చారని అడగలేరా మీ మీడియా? నేను మీరు మళ్ళీ అడిగి వస్తే నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఆనాడు అది జరిగింది, ఎందుకో తెలియదు మనకు. ఇప్పుడు దాన్ని మనం పోస్ట్ మార్టం చేసి దాన్ని అదే అంటున్నా, మీరు రెమెడీ చెప్తారా? రెమెడీ చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు ఒకటి. రెండోది 1920-30 నాటికే నేను డేటు సరి చేసుకుంటున్నాను, నాకు తెలియక గుర్తులేదు, పర్లేదు. మంగిపూడి వెంకట శర్మ అనే ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన వ్యక్తే, మహాపండితుడు, నిరుద్ధ భారతం అని ఒక గ్రంథం రాశాడు. అందులో అంటరాని కులాల ప్రజలను హింసలు పెడుతున్న కారణంగా, వాళ్ళకు సమానంగా చూడని కారణంగా, గుళ్ళకు రానియని కారణంగా వారు వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఆయన రాసినందుకు ఆయనను బ్రాహ్మణ మతాన్ని సామాజిక వర్గం నుంచి వెలివేసిండు. అతన్ని చాలా కష్టాలు పడ్డాడు ఆయన. నాకు అది చదివి నాకు కడ్డీళ్ళు వచ్చింది. అరే, ఒక వ్యక్తి తన సమూహం నుంచే వెలివేయబడ్డ వ్యక్తి మరి ఎంత బాధపడి ఉంటే ఆయన కరిగిపోయి రాసింటాడు. దాని కారకులు ఎవరు? వాళ్ళు ఎందుకు అది గుర్తించట్లేదు ప్రశ్న. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే నన్ను కూడా బ్రాహ్మణులు వెలియచ్చు, తప్పులేదు. నేను బ్రాహ్మణులనే, వాళ్ళు బ్రాహ్మణులు కాదు బాపనోళ్ళు అంటున్నా. బాపనోళ్లలో 10% మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు అంటున్నా. ఈ బ్రాహ్మణులు అనే దాని మీద ఎటువంటి మచ్చని ఆపాదించవద్దు అంటున్నా. నేను చేసింది ధర్మమే, నేను చెప్పేది ధర్మమే. ఇక్కడ చూడండి, మీకు కొన్ని నగ్న సత్యాలు చెప్తా, నగ్న సత్యాలు. ఇప్పుడు బ్రహ్మంగారి జీవితం తీసుకుందాం. ఆయన ఏమండి పండితులారా అని చెప్పేసి కడిగి 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 అవతల పెట్టారు, ఏకి పడేశారు. అలాగే ఇంకా ముందుకెళ్దాం, ఇప్పుడు ఇంకా ముందుకెళ్దాం. దీని తర్వాత మన పెద్ద ఆయన్ని తీసుకుందాం, ఆదిశంకరాచార్య నెక్స్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సమస్య మనం పూరిద్దాం. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీసుకునే పని అయితే, అన్నాజేయగా బ్రహ్మగారు పుట్టారు, ఆనంద భైరవ యోగిగా శివుడు పుట్టాడు, ఆ యొక్క విష్ణుమూర్తి గారు బ్రహ్మంగారిగా పుట్టాడు. ఇక్కడ నిజం చెప్పుకుందాం. ఇక్కడ విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయి, వాస్తవం. ఈ దశావతారాల్లో ప్రతి అవతారంలోనూ ఆయనకి నిలువు బొట్టే ఉంటుంది. మరి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అడ్డబొట్టు పెట్టుకుంటారు, ఈయనకి అడ్డబొట్టు ఎవరు పెట్టారు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రాసిన జవంగుల నాగభూషణాచారి గారు పెట్టారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గంలో అది పెట్టబడిందా? ఎందుకు ఆయన కంటే ముందు బసవేశ్వరుల వారు అడ్డనామం అక్కడ అయిపోయింది. బసవేశ్వరుల వారు విష్ణుమూర్తి కాదు, బసవేశ్వరుల వారు విష్ణుమూర్తి కాదు, ఈయన విష్ణుమూర్తి. అవతారము స్పష్టత లేదు కాబట్టి నేను మాట్లాడే విషయంలో ఇంకో మాటకెళ్దాం. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు గారు ఉన్నారు, వారు ఇది నిజం. ఇక్కడ చిన్నజీర స్వామిని కూడా లాగుతా, ఇది నిజం. ఆదిశంకరాచార్యులు వారు శివ అంటే శివుడు ప్రత్యక్షం అవుతాడు, ఫ్యాక్ట్స్ నమ్మాలి. ఒకసారి ఆయన ఏదో అమ్మవారిని ప్రసన్నం చేసుకొని వెళుతూ
ఒక నది దగ్గర, పెన్నా నది దగ్గర బొక్క బొరలా పడతాడు, మోకాలికి దెబ్బ తగులుతుంది. ఆ బాధ భరించలేక శివ అంటాడు, పరమేశ్వర అంటాడు, రాడు. ఎంతసేపు బాధపడతాడు? తట్టుకోలేక అమ్మ అంటాడు. పక్కనే ఉంది అమ్మ, సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి పార్వతి. ఏంద్రా బిడ్డ అని అంటుంది. క్లోజ్. ఆయన ఏమన్నాడు? పరమ శివ భక్తుడు ఒక్కసారిగా నశక్తి శివ శివప్రాయ శక్తి సహితం శివం, శక్తి సహితం శివం, శక్తి లేనిది నశక్తి శివ శివప్రాయ శక్తి రహితం శివం, శక్తి సహితం శివం. అంటే శక్తి ఉంటే నువ్వు శివుడివి, నీ దగ్గర శక్తి లేదు, నా దగ్గర ఉంది శక్తి, అమ్మ నా దగ్గర ఉంది, కాబట్టి నువ్వు శివము, అందుకే నువ్వు రాలేకపోయావు. క్లోజ్. శైవం నుంచి శాక్తేయంలోకి వచ్చాడు. మరి అక్కడ కూడా పర్మనెంట్గా అక్కడే ఉండొచ్చుగా, చాలా చిన్న వయసులోనే పోయారు ఆయన, పర్మనెంట్గా ఉండొచ్చు కదా. మరి ఆయన ఏమన్నాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. వైష్ణవంలోకి వెళ్ళిపోయాడు కదా. అంత గొప్ప మహానుభావుడికి లేనటువంటి శైవము, అంత మహానుభావుడికి లేనటువంటి శాక్తేయము, అంత మహానుభావుడికి లేనటువంటి వైష్ణవము నీకెందుకు? నేను మళ్ళీ మాట అదే చెప్తాను నేను మీకు. బహుశా మన డిస్కషన్ ఉద్దేశం ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్న చర్చను పెద్దగా చేయడం కాదు. నా మటుకైతే కులాల వారిగా కొట్టాడడానికంటే, కులం గురించి మాట్లాడకుండా, లేదా కులాన్ని రద్దు చేయడము, లేకపోతే కనుక కుల వ్యవస్థనే భారతదేశ అభివృద్ధికి ఆటంకము, ఇది కాకూడదు అనే చర్చకు నేను మద్దతు అసలు ఇస్తాను. కులం గొప్పతనం తెలిస్తే ఇంకా మంచిది కదా సార్. తీసేద్దాం అసలు మన కులాలు అది వద్దు, కాదు. కులాలు వద్దు, చాలా మంది అంటారు నేను చెప్పేది కులం కులాలు వద్దు, కులాలు తీసేద్దాం. ఉం. ఆ తీసే ముందైనా కులం యొక్క గొప్పతనాన్ని బయట పెట్టి తీసేస్తే ఏ బాగుంటుంది కులం కదా. గొప్పతనం గురించి మాట్లాడాలనుకున్నారు? అబ్బా, ఇందాక చెప్పాను, కుండ తయారు చేసిన కుమ్మరోడికి నోబుల్ ఇవ్వాలండి, ఎందుకు ఇవ్వలేదు? అలాగే కమ్మరోడికి చక్రం చేసి ఇప్పుడు ఆ మాటకు వస్తేనేమో చెప్పండి. ఆ మాటకు వస్తాడు. అది గొప్ప గొప్ప. ఇప్పుడు మాదిగలు ఉన్నారు, చెప్పులు తయారు చేశారు, చర్మకారులు. ఇందాక మీరు చెప్పారు అంటరాని వారు అన్నారు. ఏమండి, మీకు ఒక రహస్యం చెప్తా. ఇప్పుడు ఆ చర్మకారుల్ని ఊరు బయట పెట్టారు అని చెప్పి మీరు అన్నారు కదా. వాడు ఉన్నమాట వాస్తవం అనడమే. నేనే చెప్తున్నాను, ఎందుకు పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఆ చర్మాలు ఉప్పేసి రాసి 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 ఆ ఏళ్లల్లో బ్యాక్టీరియా చేరి దానికి డైజెస్ట్ అయిపోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. వాళ్ళు మనం తాకామనుకో, వాళ్ళకున్నంత ఎనర్జీ మనకు లేదు. అన్న మీరు అక్కడ ఉన్న మీరు బలవంతులు అని చెప్పి అక్కడ పెట్టారు. అంతే, సైన్స్ అండి ఇది, సైన్స్ అండి. ఇప్పుడు ఎందుకున్నారు ఎవరు? ఇప్పుడు అక్కడ లేరు. కరోనా వచ్చింది, మాస్కులు పెట్టుకున్నావు, కరోనా ఏం తీసేసిండ్రు ఇవాళ మొత్తం. నేను ఇంకో మాట చెప్తా, చెప్పండి. గూగుల్ అంటే ఉంది, మెడికల్ ఎర్రర్ డెత్స్ ఇన్ ఇండియా అని కొట్టండి. ప్రతి సంవత్సరం 50,20,000 మందిని మెడికల్ ఎర్రర్ డెత్స్ జరుగుతున్నాయి తప్పిదాల వల్ల. కరోనా వచ్చింది, కరోనా డెత్స్ అని కొట్టండి, 4 లక్షల చిల్లర. అంటే కరోనా దేవత 45 లక్షల మంది డాక్టర్ల పాలన పడకుండా కాపాడింది. మరి అదే ఇది చరిత్రలో ఉందండి. డాక్టర్లు ఊరు బయట ఉన్న వాళ్ళు కాదు కదా, నేను ఆ డాక్టర్లో కూడా ఉన్నారండి, మాది కూడా ఉన్నారు, మాలలో ఉన్నారు, అందరు ఉన్నారు మరి అందరూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు గుర్తించండి, కులంలో ఉన్న సైన్స్ను గుర్తించండి, డాక్టర్లో ఉన్న సైన్స్ను గుర్తించండి. కాలగమనం మారింది. మనం ఇందాక అనుకున్నాం, ఇది ఆనాడు కాలంలో మనోరాజ్యాంగం ఉన్నది, అది కొందరికి అవకాశాలు ఇచ్చింది, కొందరు ఊరు బయటికి నెట్టేసింది, మన ధర్మాన్ని కొందరికి గౌరవం ఇచ్చింది, కొందరికి అగౌరవం పాలు చేసింది. అందుకే మంగిపూడి వెంకటేశ్వరం వచ్చిండు, అందుకే రామానుజుల వారు వచ్చిండ్రు, అందుకే బసవేశ్వరుల వారు వచ్చిండ్రు. ఇట్లా మధ్యయుగాలతో భక్తి ఉద్యమం అందువల్ల వచ్చింది, మీరాబాయి అందువల్లే వచ్చింది. కాబట్టి ఆ లోపాలు సరి చేసుకుంటేనే వీళ్ళు వచ్చిండ్రు. ఇవాళ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు డిస్క్రిమినేషన్ అనేది ప్రశ్న. ఓకే అండి, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, నేను ఒక పేరు చెప్తా,
ఒక పేరు చెప్తా. ఆ పేరుని మీరు గుర్తించి ఒక 2 నిమిషాలు దాని వెనక్కి వెళ్ళిపోదాం. యు నో మైమునా బేగం? తెలియదు. చూడండి, ఇంత పెద్ద ఇంత పెద్ద జర్నలిస్ట్కి మైమునా బేగం తెలియదు. తెలియకపో వినండి, తప్పే. నేనే చెప్తా. నా తప్పు ఉండండి, కాదు ఒక్క నిమిషం ఉండండి, ఆ. ఒక్క నిమిషం ఉండండి. ఇంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి 10 మందిలో ఉన్నటువంటి దరిద్రాన్ని పీకి ఉతికి ఆరేసేటటువంటి విలేకరి గారికి మైమునా బేగం తెలియదు. గూగుల్ కొట్టండి, హూ ఇస్ మైమునా బేగం? ఫిరోజ్ ఖాన్ భార్య అండి. ఫిరోజ్ ఖాన్ ఎవరు? మీరు ఎవరు? రాజీవ్ ఖాన్ తండ్రి అండి. సంజయ్ ఖాన్ తండ్రి అండి. మైమునా బేగం అంటే ఇందిరాగాంధీ. మరి వాళ్ళు పారసీ కదా. ఎవరైతే మనకెందుకండి, అక్కడ మైమునా బేగం అని చెప్పి వాళ్ళు మార్చుకొని చక్కగా జడ్జి గారు ఒక అగ్రిమెంట్ ఇచ్చారు వాళ్ళకి, మ్యారేజ్ అగ్రిమెంట్. మైమునా బేగం మ్యారేజ్ అగ్రిమెంట్ తీయండి బయటికి. ఎస్ ఆర్ నో? పెద్దగా అరవండి మీరు కూడా. ఎస్ ఆర్ నో చూడండి. ఎస్. మరి అటువంటి దౌర్భాగ్యపు చేతుల్లో దేశాన్ని పెట్టేసి మరి కడగొద్దు అంటే కులాలు ఏం చేసినాయండి? కులాలని పొగడండి, తీసేయండి. ఊరికే తీసేయొద్దు. కులాలని పొగడండి, తీసేయండి. ఆ కులాలు తీసేటప్పుడు ఒకటండి, కేసీఆర్ గారు ఉన్నారు, మహానుభావుడు. ఎవరికి, చెన్నారెడ్డి గారికి ఎవరికి రానటువంటి తెలంగాణ ఆయనకు వచ్చింది. ఎట్టొచ్చిందండి? 42 పార్లమెంటు సీట్లతో సస్తున్నవరా నాయన, మాకు పోపిచ్చాడు రాజశేఖర్ రెడ్డి, అంత ముందోడు కూడా పోపిచ్చారు, మాకెందుకురా నాయన, వీళ్ళని విడదీయాలరా అని చెప్పేసి కసితో కోస్తే అది వచ్చింది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది అంటే ఈ ఆర్గ్యుమెంట్ వెనక ఒక కుట్ర ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించకపోవడం, తెలంగాణ ప్రజలపైన సీమాంధ్రకు సంబంధించిన కొంతమంది, అందరు కాదు కొంతమంది పెత్తనాన్ని నిరాకరించడం, అంటే ఇక్కడ ప్రజల ఆశ కాదు, ఆకాంక్ష అని చెప్పడమే ఈ ఆర్గ్యుమెంట్. అసలు మీకు ఇంకో రహస్యం చెప్తాను నేను. తెలంగాణలో జరిగింది ఏమిటి అంటే 3 లక్షల రూపాయల దగ్గర నుంచి 6 సమాజం పట్ల ఒక అద్భుతమైన రహస్యం చెప్తా. ఏం రహస్యం? తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చి 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ల్యాండ్స్ కొనుక్కున్నారు. వాళ్ళు కొన్నారు. కొన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఏదో 10 కోట్లకు 20 కోట్లకు గుజరాత్ వాళ్ళకి షేర్స్కి అమ్మేశారు. ఈ రోజున ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు లేరు, తెలంగాణ వాళ్ళు లేరు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు. దాని మీద కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు, వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున ఏమైంది, గబ్బిలాలు ఎగురుతున్నాయి ఆకాశ హరిమేల్లో, ఖాళీగా పడున్నాయి. రైతులు బ్యాంకులో పెట్టుకుంటే డబ్బులు ఇవ్వరు, ల్యాండ్ చచ్చిపోతూ ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఒకటి చెప్తాను, వింటారా? ఒక ఉద్యోగి 60 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతే ఆయన చచ్చేదాకా పెన్షన్ ఇస్తారు. కానీ ఆ ఉద్యోగి చేసిన పని ఏంటి, మన దగ్గర ఉన్న ట్యాక్స్ని సద్వినియోగం చేసుకుంటానికి, లెక్కలు రాసుకుంటానికి, లేదా ఇంకొకటి చూసుకుంటానికి గవర్నమెంట్కు సహాయం చేస్తున్నాడు. అయితే ఈ రోజున ఆ ఉద్యోగికి అన్నం పెట్టే రైతుకి పెన్షన్ ఎక్కడుంది? సార్, మనం మాట్లాడిందంతా కులము, కుల అంశము, దాని ప్రభావము, కృష్ణమాదిగా మాట్లాడిన మాటలు. వారన్నది ఈ కులమే కొందరికి పై స్థాయిలో, కొందరికి కింది స్థాయిలో ఉన్నది, కులాన్ని రద్దు చేద్దాము అని వారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ఏతున్నదో, ఆనాడు రిజర్వేషన్ల విషయంలో మాట్లాడిన వాళ్ళు ఎవరో ఆ ప్రస్తావన తీసుకురావటం. రెండోది, కులం కారణంగానే దేశం వెనకబడిపోయింది, కులాన్ని రద్దు చేస్తే సమస్య లేదు, పరిష్కారం అయిపోతుందని వారు అన్నారు. ఇక చాలా వాటికి రకరకాల చర్చలకు, డిస్కషన్కి ఆస్కారమే ఉండదు. కులం రద్దు మీరు అంగీకరిస్తారా లేదు చెప్పండి? 200% నేను అంగీకరిస్తాను. కులం రద్దు ఎందుకంటే ఒకటి, కులాన్ని రద్దు చేయాలంటే చాలా కాలం పడుతుంది, దాని మీద కొన్ని నివేదికలు వేయాలి, ఇంకా చాలా 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 ఉంటాయి. అయితే
ఈ కులాన్ని రద్దు చేయటానికన్నా కూడా సింపుల్ మార్గం ఇంకొకటి ఉంది. రిజర్వేషన్లు రద్దు చేస్తే అయిపోద్ది. ఇది ఎలా ఉందంటే బజార్లో చెప్తా, బజార్లో బార్ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు ఉన్నాయి. ఇక్కడేమో మీటర్లు పెట్టుకొని కార్లు ఆపుతున్నారు, బైక్లు ఆపుతున్నారు. కాదు కాదు కాదు, ఎక్కడికి వెళ్ళదు చర్చ. ఇది మనం చర్చ ఏంటంటే యువత కోసం. కులం ముందా రిజర్వేషన్ల ముందా? ఏది కులం ముందు వచ్చిందా రిజర్వేషన్ ముందు వచ్చిందా? కులమే వచ్చింది. మరి దేన్ని రద్దు చేయాలి ముందు? మీరు అలా అంటే కులం రద్దు చేస్తే రిజర్వేషన్ ఇరిపోతుంది. మీరు అలా అంటే ఎట్ట చెప్పండి. మీరు అనేది ఎట్టుందంటే మనకి తల ఉంది, తల మీద జుట్టు వచ్చింది, సార్, మనం తలను తీసేయం. 75 ఏళ్ళ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు అయింది. కొన్ని వేల సంవత్సరాలుగా కులం ఉంది. అవును, కులం కారణంగా రిజర్వేషన్ వచ్చింది. మీ నోటితో మీరే అన్నారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కులం ఉన్నది, దాని అణిచివేత కొన్ని వేల సంవత్సరాల నుంచి లేనటువంటి ప్రాబ్లము ఈ 70 ఏళ్ల నుంచి ఎందుకు వచ్చిందో నేను ఆల్రెడీ చెప్పానండి. ఎందుకు వచ్చిందంటే కొన్ని కులాల కింద అణిగిమని కూడా ఉండాల్సిన వాడు చదువుకొని ఎదగడం అనేది ఇబ్బందికరంగా ఉండవచ్చు బహుశా. నెంబర్ 1. నెంబర్ 2, ఆర్థిక వ్యవస్థ వ్యాపారం కొంతమంది చేతుల్లోనే గుత్తాధిపత్యంగా ఉండాలి, అది బ్రేక్ అయిపోతున్నది, అట్లా పోకూడదు. ఇట్లా ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు బహుశా పదే రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుండవచ్చు. ఇవాళ భారతదేశంలో అందరు రిజర్వేషన్లు వచ్చినాయి. పైన సామాజిక వర్గాలకు ఉన్నాయి, కింది వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఎవరికి రిజర్వేషన్ ఉండొద్దు అంటే కులం తీసేస్తే అయిపోతుంది. కులం కారణంగా రిజర్వేషన్లు వచ్చినాయి. మీరు చెప్పిందే, కొంతమంది చేతుల్లోనే ఈ వ్యాపారాలన్నీ ఉన్నాయి. భారతదేశంలో పుట్టిన ఎవరి చేతుల్లో వ్యాపారాలు లేవండి. భారతదేశంలో పుట్టిన కులాలు లేదు, ఏ కులంలో లేదు. ఛాలెంజ్ ఎక్కడున్నారు? ఆ 5,000 మంది దగ్గరే వ్యాపారాలు ఉన్నాయి. ఆ 5,000 మంది దగ్గరే వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోతే దేహాన్ని రాబందులకి వేస్తారు, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వ్యాపారాలన్నీ. మా కులాలకి వ్యాపారాలు లేవు, మా భారతదేశంలో మేము పుట్టిన వాళ్ళకి వ్యాపారాలు లేవు, అన్నీ వాళ్ళకున్నాయి. ఆ 500 మందిని తీసుకొచ్చింది మైమునా బేగం గారు, వాళ్ళ ఫ్యామిలీ. మరి అక్కడి నుంచి వ్యాపారాలు లాక్కోండి, అక్కడి నుంచి వ్యాపారాలు లాక్కోండి, మా యూత్కి ఇవ్వండి, మా యూత్కి ఇవ్వండి. మా కులాల్లో ఏ వ్యాపారాలు లేవండి. ఇప్పుడు చూడండి, మీరు చూడండి, మళ్ళీ ఎటు వచ్చినా తిరిగి అక్కడికే వస్తుంది. మీరైతే కులము రద్దు చేయాలనే డిమాండ్ 100% కులం రద్దు చేయాలి, నేను ఒప్పుకుంటా. కానీ కాదండి, ఉత్తత ఎందుకండి? వైన్ షాపులు ఉన్నాయి, కులం వేరు, చెప్తా కులం వేరు. కులము మందు అనేది తాగితే దిగిపోతుంది. అది కూడా కులం అనేది ఒకసారి అంబేద్కర్ ఒక మాట, అంబేద్కర్ భారతదేశంలో పుట్టినవాడు కులంలో పుట్టి కులంలో పెరిగి కులంలో చచ్చిపోతున్నాడు. కులమొత్తు ఒకటి. రెండవది, గుర్రం జాషువా వారు రాసిన వ్యక్తీకరించిన ఒకనొక అభిప్రాయం, ఆ శ్మశానాన్ని చూపిస్తూ వారు అన్నది, ఈ స్థలంలో రాజుల అధికార ముద్రికలు అంతరించిపోయినాయి, భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే, చిత్రలేఖని కుంచే ఇక్కడ నశించే, లేత ఇల్లాలు నల్లపూసల సౌరు గంగలో కలిసిపాయే అన్నది అంటూ ఉన్నాడు. భస్మసింహాసనాన్ని పరిపాలించే ఎవరు? యమధర్మరాజు. ఆ యమధర్మరాజు కొలువై ఉన్న భస్మసింహాసనం శ్మశానం. ఆ శ్మశానానికి ఎవడైనా పోవలసిందే, ఏ డిఎన్ఏనే పోవలసిందే. ఇంత తెలిసినా, ఇంత జ్ఞానం ఉన్నా మరణం తప్పదని తెలిసిన మనుషులకు ఆయనకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ మీరు, ఆయన బ్రాహ్మణుడు అండి సార్, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. లేత ఇల్లాలి నల్ల పూసల తాడు, అసలు ఎంత పదం అండి అది. మరి జాషువా గారికి అది వెళ్ళింది, కానీ ఆయన తీవ్రమైన అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. ఒక సమావేశానికి వెళ్తే మీటింగ్ బయట భోజనం పెట్టింది ఆయనకు. ఎవరో రైటరు, నాకు గుర్తులేదు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఒక వ్యాసము. ఇతను చిన్న పిల్లవాడికి వెళ్ళి జాషువా వారి దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడట. అక్కడ నుంచి పండితులు వచ్చారు, ఇక్కడ కూర్చున్నాం ఎందుకంటే తాత దగ్గర కూర్చొని భోజనం చేస్తానట. బహుశా ఆర్టికల్ రాసిన ఆయన ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక వారు రెస్పాండ్ అయితే బాగుండేది, అవతల తెలియదు. కానీ గుర్రం జాషువా గారికి సన్మానం జరగడం, ఆయన మాట్లాడడం, ఆయనకు భోజనం బయట పెట్టిరట. మీరు అన్నారు కదా బ్రాహ్మణుడు అని, ఆయనకే బయట భోజనం పెట్టిరట. పెట్టింది ఎవరు? రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ అండి గురుగారు. పెట్టిన వాళ్ళ మీదే ఫైట్ చేద్దాం.
మీరు ఎందుకు వెనకాడుతున్నారు? మీకు నేనేమని కావట్లేదు. రండి మీరు మీరు సార్. ఏమంటారు? నేను సార్ ఎంత మాట్లాడినా డిస్కషన్ లో మనం గంట అయిపోయింది, గంట అయింది. నేను మందాకృష్ణకి 200% సపోర్ట్ చేస్తా. ఓకే, ఆయన నాతో కలపండి, నేను ఇంకా రహస్యాలు చెప్తా. మీ ఇద్దరు మాట్లాడుకోండి. నేను థ్యాంక్ యూ ఇంకా రహస్యాలు చెప్తా. తిరుణగిరి స్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. భారతదేశంలో ఎన్ని కులాలు ఎన్ని ఉన్నా సరే భారతీయులుగా కలిసి ఉన్న ఒకానొక సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగం. ప్రపంచంలో విభిన్నమైన కులాలు మతాలు జీవిస్తున్న సమూహపు ఇది. ఎన్ని సమస్యలు ఉన్నా సరే భారతీయులుగా ఒకే దేశము, భారతీయత, ఒక ఓటు, ఒక విలువ, దానికి ఆ సమానత్వ పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ ఈ అంశాలన్నింటిలో ఇవాళ జరుగుతున్న చర్చ ఒకటి ఉన్నది కాబట్టి దానికి అందులో ఉన్న అనుకూల వ్యతిరేక అంశాలు ఏమున్నాయి, భవిష్యత్తులో ముందు తరాల వారు భారతీయులుగా ఎట్లా జీవించాము, తమ పూర్వీకులు ఎట్లున్నారు అనుకున్నప్పుడు మనం వచ్చిన మూలాల గురించి కొంచెం కాస్త లోతుగా మాట్లాడుకునే ఒకానొక ప్రయత్నం. బహుశా ఇవాళ కులాల గురించి మాట్లాడుతున్నాం. 100 ఏళ్ల తర్వాత కులం ఉండకపోవచ్చు, 50 ఏళ్ల తర్వాత చాలా మార్పులు రావచ్చు, కులం అనే సబ్జెక్టే ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచం చాలా వేగంగా మారిపోతున్నది. కాబట్టి ఇదంతా ఏమిటనంటే భారతీయులుగా మరింత బలంగా ముందుకెళ్లాలని, ఏకతాభావంతో సోదరభావంతో ఉండాలని ఒక ప్రయత్నం మాత్రమే. థ్యాంక్ యూ.